హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ మంచూరియా. ఇది బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను మనకు రెస్టారెంట్స్లో ఎలా దొరుకుతుందో అలా రెడీ చేశాను. దీంట్లో నేను ఎలాంటి చైనీస్ సాల్ట్ కానీ ఇంకా ఆర్టిఫిషియల్స్ కలర్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయకుండా ఈ రెసిపీ అనేది చేశాను. రెసిపీ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు, మాకు ఆ సైజులో. సో కొంచెం వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసి ఈ కాలీఫ్లవర్స్ అన్నిటినీ కూడా దాంట్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. మొత్తం ఇలా మెత్తగా అయిపోవద్దు. కాలీఫ్లవర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ మెత్తగా అయిపోతే కాలీఫ్లవర్ మనం ఫ్రై చేసినప్పుడు అవి క్రిస్పీగా ఉండవన్నమాట. సో ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. సో వాటర్ అన్నీ మనం డ్రైన్ అవుట్ చేసేసి అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోనే ఒక 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్, ఇంకా కొంచెం మైదా కూడా సేమ్ ఒక 2 tablespoons ఆఫ్ మైదా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, దానికి రుచికి తడిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కారం కూడా ఒక 1 tablespoon తీసుకున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్లోకి పట్టేటట్టు మనం ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయొద్దు. లాస్ట్లో మనకి చాలా డ్రై అనిపించినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సో మొత్తం కలుపుకున్నాక ఒక్కసారి చూడండి. ఇప్పుడు కొంచెం లైట్గా ఎలా అంటే ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే నేను వేస్తున్నాను. ఎక్కువగా వేస్తే మనకి ముద్దగా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్క కాలీఫ్లవర్కి ఇలా అంటేలా మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ అనేది వేడి పెట్టుకున్న దాంట్లో ఒక్కొక్క కాలీఫ్లవర్ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటే వేయాలి. ఇట్లా లావుగా వేస్తే మనకి ముద్దలుగా వస్తాయి అన్నమాట. సో ఇలా వేయడం వల్ల ఒక్కొక్కటి మనకి ముద్దలు కాకుండా క్రిస్పీగా వస్తాయి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే, హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీడియం ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అని. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం రెడ్గా అయ్యే వరకు మనం వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్ని కాలీఫ్లవర్స్ అలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఒక కప్లో కొంచెం సోయా సాస్, ఒక 1 teaspoon ఆఫ్ సోయా సాస్, ఒక 1 teaspoon ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా టమాటో కెచప్, ఇది కూడా ఒక 1 teaspoon. అన్నీ 3 కూడా ఒక దగ్గర కలిపేసుకొని కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక దగ్గర కలిపేసుకున్నాం అనుకోండి, సాసెస్ వేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద అవి మాడిపోయే ఛాన్సెస్ లేకుండా ఇలా మిక్స్ చేసేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. మనకు కావాలంటే ఇలా కూడా మనం ఈజీగా మన కాలీఫ్లవర్స్ని తినేసేయచ్చు. సో ఇప్పుడు ఒక 1 teaspoon కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కూడా. సో ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం మనం ఇప్పుడు దాకా వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కొంచెం వేడి చేసింది వేసేసేయాలి. సో అందులోనే కొన్ని సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు కొంచెంగా యాడ్ చేసేసుకొని కొన్ని క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా. సో ఇలా అన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను. ఇవన్నిటినీ కూడా కొంచెం వేగనివ్వాలి. ఒక 2 minutes. ఇవి జస్ట్ క్రంచీగా ఉంటేనే మంచిగా ఉంటుంది, మొత్తం మెత్తగా అయిపోద్దు. సో అలా వేగాక మనం ఇప్పుడు సాసెస్ అన్నీ కలుపుకున్నది ఉంది కదా, ఆ సాసెస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ సాసెస్ అన్నిటిని యాడ్ చేసి కొంచెం ఇందులో కావాలంటే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు సాసెస్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది, సో లైట్గా వేసుకోవడమే బెటర్. సో తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం ఒక 2 teaspoons. ఎంత కలిపామో అంత ముందుగానే వేసేయద్దు. అది చాలా గట్టిగా అయిపోయి మనకి
ఏమంటారు ఉండలుగా అయిపోతుంది. సో కొంచెమే యాడ్ చేసుకోండి. దీనికే చూడండి ఎంత థిక్నెస్ వచ్చేసిందో. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మనం వాటిని అలా కలుపుకుంటూ ఉండాలి. సో హై ఫ్లేమ్ మీదనే ఒక 2 మినిట్స్ మాత్రమే కలపాలి, లేదంటే అది అడుగంటేస్తూ ఉంటుంది. సో అలా 2 మినిట్స్ అలా కలిపేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. సో మనం ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఎప్పుడన్నా మనం ఏదైనా ఫంక్షన్ అప్పుడు ముందుగానే అన్నీ చేసేసుకొని ఇలా జస్ట్ టాస్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో మొత్తం చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు DV రెసిపీస్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.